హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం లెస్ ఆయిల్ యూజ్ చేసి కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. ప్రజెంట్ నా దగ్గర ఉన్న కొన్ని వెజిటేబుల్స్తో నేను చేస్తున్నాను. సో మీ దగ్గర ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నా చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్గా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి: 2 వంకాయలు, 2 టమాటాస్ అండ్ చిక్కుడు, గోచిక్కుడు, దొండకాయ, కొన్ని రెడ్ చిల్లీ, మీకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన రిక్వైర్డ్ కారము, అల్లం, పసుపు, సాల్ట్ యాడ్ చేసింది. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసినా చేయకున్నా ఫుడ్ అనేది కుక్ అయిపోతుంది. సో నేను యూజ్ చేసేది ఏంటంటే ఆమ్వే కుక్వేర్. సో ఇందులో మనం వితౌట్ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ వితౌట్ ఆయిల్ అంటే మనం అంత తినలేము. సో అందుకే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నీ అలా యాడ్ చేసి ఒక 5 to 6 minutes మనం పెట్టేస్తే ఇలా కర్రీ కొంచెం ఉడికిపోతుంది. సో ఈ స్టేజ్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ అనేది కొన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో కర్రీ అనేది అయిపోయింది. ఇందులో లాస్ట్కి మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా ఇది చాలా బాగుంటుంది. సో దీనికి మనకి పక్కన చారు ఉన్న సాంబార్ ఉన్న పర్లేదు, బాగుంటుంది. వితౌట్ సాంబార్ చారు అయినా ఇది బాగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.